హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చి కరివేపాకు పొడి చేయకపోతున్నాను. నేనైతే ఈ బౌల్లో ఉన్న కరివేపాకు తీసుకున్నానండి. తర్వాత గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ ఒక 2 నిమిషాలు వేడయ్యే వరకు ఉంచుకొని 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇది సిమ్లోనే పెట్టుకుని హైలో పెట్టుకోకుండా కరివేపాకు అంతా వేసేసి మెల్లగా కదుపుతూ ఉంచుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లోనే ఒక 5 మినిట్స్ దాకా దీన్ని బాగా వేయించుకోవాలండి. దీన్ని బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కరకరలాడుతూ వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మామూలుగా వేసిన కరివేపాకు అంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. మొత్తం అంతా తీసేసుకుని దీన్ని మొత్తం నీట్గా తీసేసుకున్న తర్వాత అలా మొత్తం బౌల్లోకి తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేశాను. కొంచెం మీరు తిని కారాన్ని బట్టి వేసుకోండి మీరు. నేనైతే ఇవైతే యాడ్ చేశాను ఎండుమిరపకాయలు. అదే గిన్నెలో వేసేసుకోండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ఒక 1.5 స్పూన్ 2 స్పూన్ల దాకా జీలకర్ర అయితే యాడ్ చేశానండి. ఈ జీలకర్ర కూడా వేసేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. లో ఫ్లేమ్లోనే మెల్లగా స్లోగా వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుందండి. మెల్లగా స్పూన్తో కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మెల్లగా వేయించుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మరి కింద డ్రైగా ఉందని నేనైతే కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలా కదుపుతా వేయించుకుంటే ఎండుమిరపకాయలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. మెల్లగా కదుపుతూ అలా కంటిన్యూగా ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయిన తర్వాత నేనైతే కొంచెం నేను తీసుకున్న కరివేపాకు అయితే చిన్న కప్పుతో ధనియాలు అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఎండుమిర్చితో పాటు లో ఫ్లేమ్లో ఉంచి వాటిని కూడా మెల్లగా కొంచెం టైం పడుతుంది. మెల్లగా స్లోగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే అలా కదుపుతూ ఈ ధనియాలు కూడా పచ్చివాసన లేకుండా కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు మెల్లగా వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టి. అయిన తర్వాత ఇది ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం అయితే వేగిపోయినాయండి. ఇవైతే కలర్ చేంజ్ అయినాయి, మొత్తం వేగిపోయినాయి. తర్వాత నేను తీసుకున్న కరివేపాకు అయితే ఒక వెల్లుల్లిపాయ అయితే నేను వేసుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయ చేసుకుని దాంట్లోనే యాడ్ చేసేసాను. నేనైతే వెల్లుల్లిపాయకి కూడా కొంచెం స్మెల్ పచ్చివాసన లేకుండా దాన్ని కూడా ఒక 5 మినిట్స్ ఉంచుకుని మొత్తం కదుపుతా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి మొత్తం అన్నీ వేగిపోయినాయండి. బాగా కలర్ చేంజ్ అయినాయి, మంచి స్మెల్ వస్తుంది. మొత్తం అన్నీ కూడా నీట్గా వేగిపోయినాయి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం తినే సాల్ట్ని బట్టి దీనికి పట్టే సాల్ట్ బట్టి ఎవరు ఏ రకంగా తింటే నేనైతే 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తర్వాత కొంచెం పసుపు కూడా వేసానండి. ఈ పసుపు కూడా వేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేయలేదండి, ఆన్లోనే ఉంది. మళ్ళీ ఒకసారి మొత్తం నీట్గా కదిపేసుకుని సిమ్లోనే ఉంచాలి. తర్వాత నేను తీసుకున్న కరివేపాకు క్వాంటిటీకి అయితే కొంచెం చిన్న సైజు లెమన్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. అది కూడా మొత్తం విడివిడిగా తీసుకుని చింతపండును కూడా యాడ్ చేసేసుకున్నానండి. అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే వేడి తగ్గే వరకు ఉంచుకోవాలి. అయిన తర్వాత మిక్సీ వేసేసానండి. ఫైనల్ అవుట్పుట్ అయితే పౌడర్ అయితే ఇలా వస్తుంది. నేనైతే ఒక గాజు దాంట్లోకి తీసేసుకున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.